మేడం రీసెంట్ గా తిరుమల గోశాల దగ్గర జరిగిన ఒక సంఘర్షణలో రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు రుచి చూశారు, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఇండైరెక్ట్ గా రోజా గారు కామెంట్లు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అగ్ని ప్రమాదాలు, కార్ యాక్సిడెంట్లు ఇవన్నీ మామూలు. ప్రతి మనిషికి సహజమైనవి అవి. ఒంట్లో బాగాలేకపోవడం మామూలు, అది కూడా మామూలే. దాన్ని కూడా పట్టుకొని భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. మరి గతంలో ఈయన ఏం చేశాడని చెప్పేసి వీళ్ళు రుచి చూశారంట. వీళ్ళిద్దరు చేసిన తప్పులు ఏంటి? దీనికి రీజన్ చెప్పండి ఫస్ట్. నాకు చూశారు సరే, ఏం పెట్టిందంట ఈవిడ రుచి చూడటానికి? ఈవిడ ఇంటికి పిలిచి చేపల పులుసు చేసి పెట్టిందంట, అదే మటన్ కర్రీ చేసి పెట్టిందంట, పాయా చేసి పెట్టిందంట రుచి చూడడానికి. ఇవేవి ఈవిడ ఇంటికి పిలిచి పెట్టకుండా రుచి ఎక్కడ చూసారంట? వీళ్ళు ఏం చూస్తే రుచి చూశారు, వీళ్ళు ఏం చేస్తే రుచి చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో బాంబులా జరిగి ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు కదా, అదొకటి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ప్రాణాలతో కొంత బయటపడ్డారు కదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సింగపూర్ లో, దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంత ముందర బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్టింగ్ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే జరిగింది పాపం? రీజన్ పాయింట్ కావాలి ఇక్కడ ఫస్ట్. ఈయన ఏం పాపం చేస్తే జరిగింది, ఏం తప్పు చేస్తే జరిగింది, ఆయన ఏం చేస్తుండగా ఈవిడ చూసి ఇలా మాట్లాడింది. లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేస్తే జరిగింది, ఏం పాపం చేస్తే జరిగింది? ఫైర్ యాక్సిడెంట్లు, రోడ్డు యాక్సిడెంట్లు, ఒంట్లో బాగలేకపోవడం ఇవన్నీ ప్రకృతి సిద్ధాలు. అంతేగాని పాపాలు చేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో ఏమి జరగవు ఇక్కడ. ఇవన్నీ పిచ్చి మాటలు. నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా. మెంటలా ఉన్నాయి, చిప్పా ఉన్న దొబ్బిలా ఏం మాట్లాడుతున్నావు రోజమ్మ? మరి అప్పుడు కొండల్ని తిరుపతి వెంకన్న స్వామి కొండలని డివైడ్ చేసి 4 కొండలు అటు 3 కొండలు ఇటు అని మాట్లాడారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం పాపం చేస్తే అటువంటి కనీసం పీస్ కూడా దొరకకుండా ఒక సింగిల్ పీస్ తో దాన సంస్కారాలు చేయించుకున్నారు. ఎంత రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంత మేలు చేశారు. 2 రాష్ట్రాలు కలిపి ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎంత మంది బాధలు విన్నారు. వెళ్ళి అయ్యా అంటే అన్నం పెట్టారు, నాయనా అంటే నీడనిచ్చారు, తండ్రి అంటే నీళ్లు పోసారు. మరి ఇవన్నీ పుణ్యాలు కావా? ఇవన్నీ పాపాలంటారా? ఇల్లు లేదన్నాడు ఇల్లు ఇచ్చారు. తర్వాత నీడ లేదన్నాడు నీడ, గూడు లేదన్నాడు గూడు, అన్నం లేదన్నాడు అన్నం. ఇవన్నీ పుణ్యాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ పాపాలు చేస్తే పోవడం కాదు. ఎవరి దేవుడు అనేవాడు ఎవరి నుదుటి మీద ఎటువంటి రాత రాస్తే అటువంటి రాతని కర్మని తప్పకుండా అనుభవించాలి. అంతేగాని పాపాలు చేశారనో పుణ్యాలు చేశారనో మాట్లాడే అర్హత నీకు లేదమ్మా తల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కార్ టైర్ పనికిరావు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు మైడానికి పనికిరావు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఏ అర్హతతో మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చిప్పు ఎక్కడన్నా దొబ్బిందా? ఏం నెట్టేసారా? జబర్దస్త్ నుంచి బయటికి నెట్టేశారా? అంటే రోజా గారు గతంలో తిరుమలలో ముఖ్యంగా సరే పర్యాటకుల దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారీ స్థాయిలో అవినీతి చేశారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి ఆవిడ ఓడిపోవడం కూడా ఒక ఎత్తు, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం కూడా ఒక ఎత్తు. మరి ఇవన్నీ కూడా ఆ పాపాల లెక్కలోకి వస్తాయంటారా? పాపాల లెక్కలు దేవుడు అడుగుగానే ఈవిడ ఫస్ట్ వైఎస్ఆర్సీపీ అడుగు పెడతామే ఈవిడ హైరన్ లెక్కే రాజశేఖర రెడ్డి గారు గై ఒకటే జంప్ అయిపోయారు. ఒక బాంబు వెళ్ళింది, టప్ అయిపోయారు. ఈవిడ అడుగు పెట్టింది, ఆయన వెళ్ళిపోయారు. ఈవిడ ఫస్ట్ హైరన్ లెక్కని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పించేశారు. అయిపోయింది. ఈవిడ చరిత్ర సినిమా ఇండస్ట్రీలో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈవిడికి ఓనమాలు చంద్రబాబు నాయుడు గారు నేర్పించారు రాజకీయంలో. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రాజకీయంలో. తండ్రి లెక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజకీయ ఓనమాలు నేర్పిస్తే ఆయన ముట్టి కిందకే నీళ్లు తీసుకొచ్చి ఇవాళ రోజున ఆయన్నే ఎత్తిపడిచే అంతటి వీరురాలు అయిపోయావా నువ్వు? నీ బ్రతుకు ఎంత? నువ్వెక్కడా? నీ బ్రతుకెంత? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? పవన్ కళ్యాణ్ గారి కొడుకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి మొన్నేమో తనకి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడేమో మంచి జరగాలని చెప్పి పోస్ట్ పెట్టి, ఇప్పుడేమో తనని వ్యతిరేకంగా నీవు రుచి చూసావు, పవన్ కళ్యాణ్ రుచి చూసాడు అందుకే ఇలా జరిగింది, దేవుడి గురించి మీరు పాపాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతున్నారు. పసివాళ్ళ గురించి ఆటలాడుకోవద్దు. పసివాళ్ళు అంటే దేవుళ్ళతో సమానం. మార్క్ శంకర్ కి పాపం పుణ్యం తెలియదు. ఏదో స్కూల్లో యాక్సిడెంట్ జరిగింది, తీసుకెళ్లారు, తెచ్చుకున్నారు, బాగు చేసుకున్నారు. ఆయన భార్య తిరుపతి వెంకన్న స్వామి తలనీలాలు అర్పించుకుంది. అలాగే అన్నదానానికి కానుకలు సమర్పించుకున్నారు. అంతా బాగానే అయింది. ఈవిడ బాధ ఏంటంటే మధ్యలో అంటే ఈవిడ ఇప్పుడు మరి మొన్న కూతుర్ని కొడుకుని ఏదో అన్నారంట, ఏడు చేసేసింది ఏడుపంతా. మరి ఈవిడని పాపాలు చేసి ఏడు కూతురు కొడుకు దగ్గరకు పోయారు ప్రజలు ఎవరో? అంటే నువ్వు చేస్తే ఒక న్యాయం, ఎదురు చేస్తే ఒక న్యాయమా? అంటే నువ్వు చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం అనేటట్టు మాట్లాడుతున్నావా నువ్వు? నీకు మాట్లాడే అర్హత ఉండే మాట్లాడుతున్నావా అసలు నువ్వు? ఏమైనా అసలు నువ్వు బుర్రని మాట్లాడుతున్నావా లేదా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఒకదానికి లింకులు లేకుండా మాట్లాడద్దమ్మా రోజా. నువ్వు చేసింది చాలు ఇప్పటి వరకు. నీకు 20 ఏళ్ల బట్టి రాజకీయం ఉంది, అంతకు ముందు 20 ఏళ్ల బట్టి నీకు సినిమా ప్రపంచం ఉంది. ఇప్పుడు నీ వయసు 55 ఏళ్ళు, దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఏజ్ ఉంది నీకు. ఈ మాత్రం బుర్ర ఆలోచన ఏమి లేవా? నోరుకి ఎంత మాట పోస్తే అంత మాట మాట్లాడేసేస్తావా?